వసంతోత్సవం. స్వామివారికి ప్రతినిత్యము జరిగేటటువంటి అనేక ఉత్సవాలలో వైలక్షణ్యతను సంతరించుకున్నటువంటి ఉత్సవం. ఈ ఉత్సవంలో స్వామి ఆనందప్రదమైనటువంటి దర్శనాన్ని అనుగ్రహిస్తాడు. శంఖచక్రములతో తిరునామములతో ఆపాదమస్తకం స్వామిని ఇలా చూడగలుగుతాం మనము. అలా చూచినప్పుడు మనలో కలిగే భావన, నీ మందస్మిత మోహనాననము, ఓ శ్రీనివాస, నీ మందస్మిత మోహనాననము, నీ మందస్మిత మోహనాననము, సాంద్రీభూత కారుణ్య రేఖా మాధుర్య కటాక్ష భాసురము, భక్త శ్రేణికి ఆనందాన్ని కలిగించేటటువంటి దివ్యమైనటువంటి దర్శన భాగ్యాన్ని అనుగ్రహించడానికి వసంతోత్సవంలో ఇలా దర్శనమిస్తూ వైఖానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవరేణ్యులు అందించేటటువంటి సకల విధములైనటువంటి ఉపచారములను అనుగ్రహిస్తున్నటువంటి ఓ వెంకటేశ్వర, నీకిదే మా నమోవాకములు. మానవ ఉన్నటువంటి అజ్ఞానం అనేటటువంటి చీకటిని తొలగించి ఆధ్యాత్మిక జిజ్ఞాసతో కూడిన విజ్ఞానం అనే వెలుగును అందించే నీవు వేనామాల వెనుడివి. నీవు వేనామాల వెన్నుడివైనా, 1000 నామాల వాడివైనా, 3 నామాల గోవిందుడివైనా నీవు ఆనందాన్ని కలిగించేటటువంటి ఆనంద నిలయవాసుడివే కదా. అందుకోవయ్యా, అందుకే ఆనంద కర్పూర నీరాజనం సర్వావయవ సౌందర్య సంపద సర్వచేతసాం సదా సమ్మోహనాయాస్తు వెంకటేశాయ మంగళం అని మంగళాశాసన పురస్సరంగా ఈ నీరాజనాన్ని మనం దర్శిస్తూ ఉన్నాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద. వేదములే శిలలై వెలసనది కొండ, ఏ దశ పుణ్యరాశులే ఏరులైనది కొండ అని వేదముల చేత వినిపించబడి, వేదముల చేత స్థుతించబడి, వేదముల చేత ప్రసిద్ధించబడే వేదవేద్యునకు వేద పండితుల వేదవాచ్య కైంకర్యముల మధ్య తిరుమంజనం ప్రారంభమవుతుంది. వీక్షిద్దాం, భక్తితో వీక్షిద్దాం, భగవంతుడే సర్వస్వమును భావిద్దాం. దశాంగులం పురుష ఏవేదగుం సర్వం యద్భూతం యచ్చ భవ్యం భూతామృతత్వస్యేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా తోత్యాయాగుశ్చ పూరుషః ఆరోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ధ్వౌదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తత్పురుషం యక్రామత్ శాసనానశనే అభి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపూరుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పురః యత్పురుషేణ హవిషా దేవా యజ్ఞమతన్వతా సంతో అస్యాసేదాజ్యం గ్రీష్మ ఇద్భః శరద్ధవిః సప్తాస్యాసన్ పరిధయః సప్త సమిధః కృతాః దేవాయజ్ఞం ధన్వానాః అబద్ధన్ పురుషం పశుం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్ పురుషం జాతమగ్రతః తేన దేవా అయజంత సాధ్యార్షయశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సంభృతం పృషదాజ్యం పశూగస్తాగశ్చక్రే వాయవ్యాన్ అరణ్యాన్ గ్రామ్యాశ్చ యే తస్మాత్ యజ్ఞాత్ సర్వహుతః సామాని జగ్నిరే ఛందాగుంసి జజ్ఞిరే తస్మాత్ యజుస్తస్మాదజాయత తస్మాదశ్వా అజాయంత ఏకే చోభయాదతః ఆవోహ జజ్ఞిరే తస్మాత్ తస్మాత్ జాతా అజావయః యత్పురుషం యదధుః కతిధా వ్యకల్పయన్ ముఖం కిమస్య కౌ బాహు కావూరూపాదావుచ్యేతే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహురాజన్యః కృతః ఉదరస్య యద్వైశ్యః తద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షుః సూర్యో అజాయత ముఖాదింద్రశ్చ
प्राणादग्निश्च प्राणात् वायुरजायत आभ्या आसीदन्तरिक्षः शीर्ष्णोद्यौ समवर्तत भूभिर्दिशः श्रोत्रात् तथा लोकागुम् अकल्पयन् वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसस्तु पारे सर्वाणि रूपाणि विजित्य धीरः नामानि कृत्वाभिवदनु यदास्ते दाता पुरस्ताद्यमुदा जहार शक्रः प्रविद्वान् प्रदिशश्च तस्रः तमेवं विद्वानमृत इह भवति नान्यः पन्था अयनाय विद्यते यज्ञेन यज्ञमयजन्त देवाः तानि धर्माणि प्रथमान्यासन् देहनाकं महिमानः सजन्ते यत्र पूर्वे साध्याः सन्ति देवाः सम्भूतः पृथिव्यैरसाच्च विश्वकर्मणः समवर्तताधि त्वष्टा विदधद्रूपमेते तत्पुरुषस्य विश्वमाजानमग्रे वेदाहमेतं पुरुषं महान्तम् आदित्यवर्णं तमसः परस्तात् विद्वानमृत इह भवति नान्यः पन्था विद्यते जनाय प्रजापतिश्चरति गर्भे अन्तः अजायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् मरीचीनां पदमिच्छन्ति वेधसः यो देवेभ्यः आतपति यो देवानां पुरोहितः पूर्वो यो देवेभ्यो जातः नमोर्चाय ब्राह्मये ब्राह्मं जनयन्तः देवा अग्रे तदब्रुवन् तस्यैवं ब्राह्मणो विद्यात् तस्य देवा असनुवशे लक्ष्मीश्च पत्न्यौ अहोरात्रे पार्श्वे नक्षत्राणि रूपाणि अश्विनौ वियात्तम् इष्टं मनिषाणा अमुं मनिषाणा सर्वं मनिषाणा ॐ सहस्रशीरुषं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वन्नारायणं देवमक्षरं परमं प्रभुं विश्वतः परमं नित्यं विश्वन्नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणं नारायण परं ब्रह्म तत्त्वं नारायणः परः नारायण परो ज्योतिरात्मा नारायणः परः यच्च किञ्चित् जगद्यस्मिन् दृश्यते श्रूयतेऽपि वा बहिश्च तत्सर्वं व्याप्य नारायणस्थितः अनन्तमव्ययं कविगुं समुद्रेऽन्तं विश्वशम्भुवं पद्मकोशप्रतीकाजगुं हृदयं चाप्यधोमुखम् अधो निष्ट्यावितस्यान्तु नाभ्यामुपरि तिष्ठति हृदयं तद्विजानीयाद्विश्वस्यायतनं महत् सन्ततगुं शिलाभिस्तुलम्बत्याकोशसन्निभम् तस्यान्तेषु चिरगुं सूक्ष्मं तस्मिन् सर्वं प्रतिष्ठितं तस्य मध्ये महानग्निर्विश्वार्चिर्विश्वतो मुखः अग्रभुग्विभजं तिष्ठन्नाहारमजरः कविः सन्तापयति स्वं देहमापादतलमस्तगम् तस्य मध्ये वह्निशिखाणीयोर्ध्वा व्यवस्थितः नीलतो यदमध्यस्था विद्युल्लेखे भास्वरा मारशोकवर्तन्मे पीताभा
स्यात्तनूपमा शिखाया मध्ये परमात्मा व्यवस्थितः ब्रह्मा सजीवस्तेन्द्रस्कर परमस्वराट् सत्यं परं ब्रह्म पुरुषं कृष्णपिङ्गलम् ऊर्ध्वरेदं विरूपाक्षं विश्वरूपाय वै नमः। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। ॐ नारायणाय विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात्। विष्णोर्नुकं वीर्याणि प्रवोचय्यः पार्थिवानि विममे रजागुंसियो अस्कभायदुत्तरगुंसधस्थं विचक्रमाणस्त्रेधोरुगायो विष्णोराटमसि विष्णो पृष्ठमसि विष्णोस्त्यत्रे विष्णोस्योरसि विष्णोर्ध्रुवमसि वैष्णवमसि विष्णवे त्वारस्य प्रियमभिपाथ अस्य नरो यत्र देवयवो मदन्ति गुरुक्रमस्य सहि बन्धुरित्था विष्णोः पदे परमे मध्व उत्सः तद्विष्णुस्तवते वीर्याय मृगो न भीमः कुचरो गिरिष्ठाः यस्योरुषु विक्रमणेषु अधिक्षियन्ति भुवनानि विश्वा मात्रजातनुवावृधाना न ते महित्वमन्वश्नुवन्ति ते विद्मरजसि पृथिव्या विष्णो देवत्वा परमस्य वित्से चक्रमे पृथिवीमेष एता क्षेत्राय विष्णुर्मनुषे दशस्यन् ध्रुवासो अस्य गिरयोजनासः पुरुक्षितिगुं सुजनिमाचकार। శ్రీవారికి నిర్వహించే వసంతోత్సవ వైభవంలో వైభవోత్సవ మంటపం తిరుమలలో జరుగుతున్నటువంటి ఈ ఉత్సవాన్ని నయనానందకరంగా వీక్షించే భాగ్యం కలుగుతున్నది. అందున స్వామివారికి అత్యంత ఇష్టమైనటువంటి తులసిమాలలతో స్వామివారి దర్శనమిస్తున్నారు. తులసికి మరొక నామాంతరము విష్ణుప్రియ అని కూడా పిలుస్తారట. అనేక రకములైనటువంటి సుగంధ పరిమళ భరితమైనటువంటి పుష్పముల చేత అర్చించినా అలంకరించినా స్వామి మొదట చూచేది తులసి. అంతటి మహామహిమాన్వితమైనటువంటి తులసి భారతీయ జీవన వ్యవస్థతో ముడిపడి ఉంటుంది. విశేషించి మానవ జీవన గమనము 4 ఆశ్రమ ధర్మాల్లో ఉన్నప్పుడు గృహస్థాశ్రమంలో తులసికి ఎక్కువ ప్రాధాన్యత చెప్పారు. గృహస్థాశ్రమంలో కూడా గృహిణి గృహముచ్యతే అన్నారు. ఏ ఇంట తులసమ్మ పూజలందుకొనునో ఆ ఇంట ఐశ్వర్య మొదబుచుండు. గృహిణి తులసిని పూజించిన, తులసి ముందు దీపారాధన చేసిన, తులసి చుట్టూ ప్రదక్షిణం చేసిన, తులసికి నమస్కరించిన ఆ కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది అని సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి భక్తులందరి కోసము తులసిని ఏర్పాటు చేసినాడు అని పద్మపురాణంలో సృష్టికాండంలో చెప్పబడుతూ ఉన్నది. ఇప్పుడు మనం స్వామివారికి అమ్మవారికి ఆనంద కర్పూర నీరాజన సమర్పణ వీక్షిస్తున్నాం. కానీ మన మనస్సులో మనకు తెలియని ఒక ఆనందం ఉన్నది. అదే అవాంగ్మానస గోచరుడైన స్వామివారి యొక్క నామాన్ని పలకాలనే ఆనందం. తులసి వనమాల గోవింద గోవింద గోవిందం పరమానందం. ఆనందం మధురానందం, మానసికపరమైన ఆనందం. సహస్రనామాంకితుడైన స్వామికి సహస్రధార కైంకర్యం జరగబోతూ ఉన్నది. వేద పండితుల వేదవాచ్య కైంకర్యములతో సహస్ర శీర్ష పురుష అంటుంది వేదం. వేదాన్ని వినే భాగ్యం కలుగుతుంది, సహస్రధారను వీక్షించే భాగ్యం కలుగుతుంది, దృశ్య శ్రవణమైనటువంటి భాగ్యాన్ని కలిగిస్తున్నాడు భగవంతుడు. వీక్షిద్దాం, ఆనందిద్దాం, తరిద్దాం, స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందుదాం.
సహస్రధారా కైంకర్యం. ఆనందరాయాయ సర్వస్తోమోదిరాత్రముత్తమమహర్భవతి సర్వస్యాప్యై సర్వస్యదిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతి. హరి ఓం.